హాయ్ అందరికీ. నేను ఇవాళ ఒక ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూపిద్దాం అనుకున్నా. అది ఏంటంటే పాలకూరతో చేస్తారు. సో దానికోసం అటుకుల్ని ఓట్స్ని విడివిడిగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుంది పౌడర్. సో అందుకనే ఇక్కడ కలుపుకుంటున్నా అవి రెండింటిని ఒక బౌల్లో. సో దీన్ని మనము ఒక బ్లెండర్లో వేసుకొని హాఫ్ కప్ రవ్వని వేసుకుంటున్నా అండ్ 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి అండ్ ఒక కట్ట పాలకూరని మంచిగా కడుక్కొని వేసుకోవాలి. సో ఇవన్నీ ఇప్పుడు మంచిగా పేస్ట్ లాగా టు సే ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో దీంట్లో జీలకర్ర, ఉప్పు, మిరియాల పొడి, పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే ఈనో వేసుకోవచ్చు ఎప్పుడంటే మీకు టైం లేనప్పుడు. ఒకవేళ మీకు టైం ఉంది అంటే ఒక 20 to 30 minutes పక్కన నానబెట్టేసేయండి పిండిని. అప్పుడు మంచిగా ఫ్లఫీగా వస్తాయి. సో నాకు ఇక్కడ టైం ఉండే కాబట్టి నేను ఈనో వేయలేదు. మీకు ఇన్ కేస్ లేకపోతే టైం మీరు ఈనో వేసుకోవచ్చు. దీన్ని ఏంటంటే 2 sides మంచిగా కాల్చుకోవాలి, లేకపోతే పిండి పిండి ఉంటుంది. సో నేను ఇక్కడ ఇంకొక దోశ వేస్తున్నా. యాక్చువల్లీ ఇది డిన్నర్కి నేను మా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నా. మీరు బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ ఒక్కొక్కసారి మనకు టైం ఉండకపోతే ఇన్స్టెంట్గా ఏదైనా చేయాలి అన్నప్పుడు నేను ఇది చేస్తూ ఉంటా. సో ఇట్లా 2 sides కాల్చుకోవాలన్నమాట. Thank you.